అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపే జూన్ 15వ తేదీ సోమవారం నాడు చాలా శక్తివంతమైన సోమవతి అమావాస్య ఏర్పడబోతుంది. సోమవారం అమావాస్య కలిసి రావడం, అలాగే మృగశిర నక్షత్రంలో ఏర్పడటం ఇంకా విశేషం. మృగశిర నక్షత్రం పార్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి సోమవారం వచ్చిన ఈ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఈ అమావాస్య నాడు పాటించే పరిహారాలతో మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. కానీ అమావాస్య రోజున పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు. సోమవతి అమావాస్య రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. రేపే జూన్ 15వ తేదీ సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన సోమవతి అమావాస్య ఏర్పడబోతుంది. ఈ రోజున ఎన్నో అమృత యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈరోజు తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని తలస్నానం చేయండి. నరదృష్టి మొత్తం తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అయితే అమావాస్య రోజున తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ సోమవతి అమావాస్య నాడు పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నెయ్యి దీపం వెలిగించి దీపారాధన చెయ్యండి. మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే అపార కుబేర యోగం కలిసి వస్తుంది. ఈ అమావాస్య మీ కోరికలను నెరవేర్చే రోజునే చెప్పవచ్చు. కాబట్టి సోమవారం తప్పనిసరిగా మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ తక్షణమే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇక శివునికి ప్రీతికరమైన మొక్కలలో జమ్మి చెట్టు ఒకటి కాబట్టి అమావాస్య రోజున జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే అఖండ రాజయోగం, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఇక ప్రతి అమావాస్య రోజున చనిపోయిన మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతారట. కాబట్టి సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే మీ పితృదేవతలు వచ్చినట్టే. కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన కాకికి తప్పకుండా ఆహారం పెట్టండి. మీ పితృదేవతలు సంతృప్తి చెంది తరతరాలు తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. మీ ఎదురింటి వారి చెడుకళ్ళు లేదా మీ చుట్టూ వాళ్ళ ఏడుపులు మీ కుటుంబంపై పడితే మీ ఇంటికి విపరీతమైన నరదృష్టి సోకుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి దిష్టి గుమ్మడికాయ కట్టుకోండి. అమావాస్య రోజున ఉదయాన్నే ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చి గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం వెంటనే వదిలిపోతుంది. అయితే ఇంటికి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ల ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్ర సమయంలో గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ సోమవతి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. లేదంటే మీ కుటుంబంలో తరచూ గొడవలు ఏర్పడతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున బియ్యం, పప్పు ధాన్యాలు మరియు గోధుమలు అస్సలు కొనకూడదు. ఈ అమావాస్య రోజున శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఇస్తరాకులు, బియ్యం, కందిపప్పు, బెల్లం, ఆకుకూరలు వీటన్నిటినీ పెట్టి బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ కుటుంబానికి తిన్నా తరగని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ అమావాస్య రోజున మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంటి గుమ్మం బయట సాంబ్రాణి పొగ వేయండి. ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అమావాస్య రోజున రాత్రి సమయంలో భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయి. కాబట్టి అమావాస్య రాత్రి పూట ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. లేదంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే అమావాస్య రాత్రి పూట ఇంటి ముందు బట్టలు ఉతకకూడదు. అలాగే అమావాస్య నాడు ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.
అలాగే ఈ రోజున పొరపాటున కూడా నూనె కొనకూడదు. దీనివల్ల మీ ఆయుష్ క్షీణిస్తుంది. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ కష్టాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉన్నట్టే. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసి ఇంట్లో సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య రోజున వివాహమైన స్త్రీలు మీ భర్తల సంతోషం, దీర్ఘాయుషు కోసం ఉపవాసం ఉండాలి. అమావాస్య రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఆవుకు అరటి పండ్లు లేదా ఆకుకూరలు తినిపించి నమస్కారం చేసుకుంటే మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి ఆ దీపం నూనెలో 2 లవంగాలు వేయండి. ఇక మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దేవతలు అడుగు పెడతారు. ఇక అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. కాలికి నల్లదారం కట్టుకుంటే జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన రాజయోగం కలిసి వస్తుంది. ఆడవారు ఎడమ కాలికి, మగవారు అయితే కుడి కాలికి నల్లదారం కట్టుకోండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే నల్లదారాన్ని మొలతాడుగా కట్టండి. ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అమావాస్య రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అమావాస్య రోజున రాత్రిపూట ఆడవారు జుట్టు విరబోసుకుని బయట తిరగకూడదు. దుష్టశక్తుల ప్రభావంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అమావాస్య రోజున కొత్త బట్టలు ధరించకూడదు. అలాగే ఈ రోజున శుభకార్యాలు చేయకూడదు. ఇక దూర ప్రయాణాలు మానుకోవాలి. అమావాస్య నాడు దూర ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరుగుతాయి. అలాగే ఈ అమావాస్య నాడు పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. ఇక వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్యంలో ఈశ్వరుడు నివసిస్తాడట. కాబట్టి ఈ అమావాస్య రోజున గాజు గిన్నెలో ఉప్పు వేసి ఇంటి ఈశాన్యంలో పెట్టి అమావాస్య మర్నాడు అంటే మంగళవారం నాడు ఆ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి. అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే విపరీతమైన ధనాకర్షణ పెరిగి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇక ఈ అమావాస్య రోజున పేదలకు పెరుగన్నం దానం చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత లేకుండా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక ఈ అమావాస్య రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. లేదంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో ఉన్న ఉప్పును ఎవరికి ఇవ్వకండి. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం తరిగిపోతుంది. ఇక ఈ రోజున కొత్త బట్టలు కొనడం, బంగారపు నగలు కొనడం అస్సలు చేయకూడదు. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ అమావాస్య నాడు తప్పనిసరిగా మీ షాప్ ముందు నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు కట్టుకోండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. ఈ అమావాస్య రోజున ఇల్లు మారడం లేదా కొత్తగా గృహప్రవేశం చేయకూడదు. ఈ సోమవతి అమావాస్య రోజున చనిపోయిన మీ పితృదేవతలకు ఖచ్చితంగా తర్పణం వదలాలి. ఈ సోమవతి అమావాస్య రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.